వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటికి భారీగా కార్మికులు తరలి వస్తున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పలువురు ఆర్టీసీ కార్మికులు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ ఇంటి ముందు ఉన్న టెంట్ని పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తుండడంతో కార్మికులందరూ కూడా కోపోద్రిక్తులు అవుతూ ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని అనుమతించేది లేదంటూ పోలీసులు చెప్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ నర్సంపేట వద్ద బంద్ నిర్వహిస్తున్న క్రమంలో ప్రస్తుతం ఈ మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్తే కనుక శాంతి భద్రతలు క్షీణిస్తాయనే ఉద్దేశంతో పోలీసులు అనుమతిని నిరాకరిస్తున్నారు. కానీ ఆయన జీవితాంతం కూడా ఆర్టీసీలో ఉన్నంతకాలం కార్మికుల కోసం ఆయన శ్రమించారు, కార్మికుల కోసమే పోరాటం చేశారు. అలాంటిది ఆ నర్సంపేట డిపోలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచి 10 నిమిషాలు మేము నివాళులు అర్పిస్తామంటూ కూడా ఆర్టీసీ కార్మికులు జేఏసీ నేతలు కూడా చెప్తున్న క్రమంలో ప్రస్తుతం ఇరు వర్గాలు ఎవరు తగ్గకపోవడంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. విజువల్స్లో మనం చూస్తున్నాం, పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్. మరోవైపు కార్మికులు జేఏసీ నేతలు ఖచ్చితంగా శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లాలని పట్టుబడుతూ ఉన్న క్రమంలో మరోవైపు ఆర్టీసీ కార్మికులందరూ పెద్ద ఎత్తున ముత్తేజీపేటకి తరలి వస్తున్న క్రమంలో అక్కడ నేషనల్ హైవే అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా ఇంతకు ముందే మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి అందించిన అప్డేట్ కూడా మనం చూసాం. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం, దారి పొడవునా బైఠాయించి వెళ్ళనివ్వకుండా కూడా పూర్తిగా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. అయితే టెంట్లు తొలగించాల్సిన అవసరం ఏంటి అనేది కూడా పోలీసులను వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో టెంట్ వేయనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. టెంట్ వేసి తీరుతామంటూ కూడా కార్మికులు పట్టుబడుతూ ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తరలించినట్టయితే కనుక శాంతి భద్రతలు క్షీణించే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతిని మేము ఇవ్వలేమంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మీ పోరాటానికి సంబంధించి మీ హామీలను ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేరుస్తుంది, దానికి మేము ఉన్నామంటూ కూడా పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ మాట వినే పరిస్థితులు అయితే అక్కడ కనిపించని సిచ్యువేషన్ చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మరి ఇక్కడ ముత్తోజిపేటలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే జేఏసీ నేతలు కుటుంబ సభ్యులు కోరుకుంటున్న ఒకటే, మృతదేహాన్ని నర్సంపేట డిపోలో తీసుకెళ్లేసి అతనికి ఒక 10 నిమిషాల పాటు నివాళులు అర్పిస్తాం. తను మొదటి నుంచి కూడా ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేసేవాడు, హక్కుల కోసం పోరాటం చేసేవాడు. ఈ నేపథ్యంలో అతని మృతదేహాన్ని కనుక అక్కడ తీసుకెళ్తేనే తప్పనిసరి ఆత్మశాంతి చేకూరుతుందని భావిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చూడొచ్చు మనం, ప్రతి పోలీసు అధికారిని కూడా కుటుంబ సభ్యులు కార్మికులు వేడుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేను కూడా బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. అదేవిధంగా ఇప్పుడే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు. ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంతో జరుగుతున్నది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం చూడొచ్చు, మన చాలా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తున్నది. ఇక్కడ మనం రోడ్డు మీద, నేషనల్ హైవే మీద టెంట్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కార్మికులతో పాటు గ్రామస్తులు కూడా టెంట్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇది నేషనల్ హైవే మొత్తం జామ్ అయిపోయింది, చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా నేషనల్ హైవే మొత్తం జామ్ అయిపోయింది. ఇటువైపు అటువైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే నర్సంపేట డిపో కనుక తీసుకెళ్లినట్టు నర్సంపేట టౌన్ లో ఇప్పటికే ఏదైతే బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా బంద్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది. శాంతి భద్రతలకు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా ముందస్తు పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు, జేఏసీ నేతలు రిక్వెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇస్తాం, కుటుంబానికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో జేఏసీ నేతలు కూడా సహకరించాలని చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. మనం ఇక్కడ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా వచ్చారు. సత్యవతి రాథోడ్ పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న విజువల్స్ లో కూడా చూడొచ్చు మనం. హరి మొత్తానికి అయితే ఏదైతే కార్మికులకు సంబంధించిన ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటో శంకర్ గౌడ్ సంబంధించిన ఫ్యామిలీకి న్యాయం జరగాలి, శంకర్ గౌడ్ బలిదానం మామూలుగా కాకూడదు, సమ్మె ఏదైతే చేస్తున్నారో సమ్మె కోరికలు కూడా పూర్తి తీరాలి. అదేవిధంగా జేఎస్ నేతలు కూడా ఇదే విషయాన్ని చాలా సీరియస్గా, ఎందుకంటే ఒక ఆత్మ బలిదానం జరిగింది, ఇప్పటికైనా తమకు న్యాయం జరగాలి. ఏదైతే పెండింగ్ లో ఉన్న 3 డిమాండ్స్, ఏదైతే వేతన సవరణ కానీ, లేకపోతే ఆర్టీసీ విలీనం కానీ, అదేవిధంగా అనుబంధ సంఘాల పునరుద్ధరణ కానీ, ఈ 3 విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని జేఎస్ నేతలు చెప్తున్నారు. మనం చూడొచ్చు, మృతదేహం వద్ద కొద్దిసేపటి క్రితం మాత్రం మృతదేహాన్ని నర్సంపేట తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాన్ని పోలీసులు కూడా అడ్డుకున్నారు. మొత్తానికి శాంతియుతంగా అంత్యక్రియలు నిర్వహించుకుంటే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ వచ్చిన నేపథ్యంలో అని చెప్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో మాత్రం మృతదేహం వద్ద చాలా మంది వచ్చి సంఘీభావం జేఏసీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్
హైదరాబాద్ నుంచి జేఏసీ నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ నుంచి ఎటువంటి హామీ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి హామీ వస్తుంది అనే విషయంలో ఎదురు చూస్తున్న పరిస్థితి. పోలీసులు అయితే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాత్రం ఇక్కడికి వచ్చి ఎవరు కూడా ఎటువంటి హామీ ఇవ్వలేని పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొంది. జేఏసీ నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదని చెప్తున్నారు. మిగతా డిపోలలో కూడా జనగామ, హన్మకొండ, అదేవిధంగా పరకాల, మిగతా మహబూబాద్ డిపోలో కూడా ఉద్రిక్త పరిస్థితి, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితం మరొక ఆర్టీసీ కార్మికుడు కూడా ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే అది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోయినప్పుడు కూడా ఇక్కడ చూడొచ్చు మనం పోలీసు ఏవైతే జేఏసీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులో తీసుకునే విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే వాళ్ళంతా కూడా మృతదేహాన్ని తీసుకెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదని చెప్తున్నారు. పోలీసులు మాత్రం వాళ్ళందరినీ కూడా నెట్టివేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇదే విధంగా మాజీ ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేశారు. ఎవరైతే జేఏసీ నేతలు మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. పోలీసులు అందరూ కూడా నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మన విజువల్స్ లో పోలీసులతోటి వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి కనబడుతున్నది. చూడొచ్చు పోలీసులు డౌన్ డౌన్ అంటూ ఎట్టి పరిస్థితులు కూడా శంకర్ గౌడ్ ఆత్మ శాంతించాలంటే డిపోకి తీసుకెళ్లాల్సింది. అదేవిధంగా కార్మికుల యొక్క స్పష్టమైన హామీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావాల్సిందని చెప్పే పరిస్థితి కనబడుతున్నది. మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చూడొచ్చు మనం చాలా మొత్తం పోలీసులు వర్సెస్ ఇక్కడ కార్మికులు. అదేవిధంగా అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల తరఫున ఎటువంటి ప్రెషర్ లేకపోయినప్పుడు కూడా జేఏసీ నేతలు మాత్రం దాన్ని చాలా సీరియస్ గా తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అది చూడొచ్చు మనం మొత్తానికి అంటే ఒక ఉద్రిక్త పరిస్థితి. ఇది నేషనల్ హైవే మీద రోడ్డు మీద ఉంటుంది. రోడ్డుపై టెంట్ వేసే ప్రయత్నం చేశారు. టెంట్తో పాటు ఎవరిని కూడా అంటే ఇటువైపు అటువైపు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటికే 2-3 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొంతమంది జేఏసీ నేతలు అలా ఉద్రిక్త పరిస్థితి నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఎట్టి పరిస్థితులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డీసీపీతో పాటు పలువురు ఏసీపీలు, సీఐలు కూడా ఇక్కడున్నారు. మృతదేహం దగ్గరికి వెళ్లే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. మృతదేహాన్ని బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళను అడ్డుకునే పరిస్థితి మనకు చాలా కష్టంగా కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఇదే వాతావరణం. మొత్తం ముత్తోజిపేట మొత్తం పోలీసు వరి బందోబస్తు మధ్యలో ఉంది. పికెటింగ్ నడుస్తున్నది. ఒక్కొక్క కార్యకర్తలు ఎవరైతే సీరియస్నెస్ వాళ్ళు దాని మీద ఖండిస్తున్నారో వాళ్ళని మాత్రం బయటకు తీసుకెళ్లే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా మొదటగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళు సీరియస్ గా ఉండి ఈ విషయంలో వెనకడుగు లేకపోతే అనుకుంటూ ముందుకెళ్తే మాత్రం వాళ్ళను అదుపులో తీసుకునే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి చూడొచ్చు మనం చాలా సీరియస్ వాతావరణం అయితే కనిపిస్తున్నది. ఇది ఇప్పుడు తగ్గుతుందా అంటే వాస్తవానికి బయట మండు టెండలు కనపడుతున్నాయి. బయట ఎవరైతే జేఏసీ నేతలు కానీ ప్రజలు కానీ నిలబడలేని పరిస్థితి. దాదాపు చాలా 44 పైగా వేడి కనిపిస్తున్నది. అయినప్పుడు కూడా ఇక్కడ మాత్రం చాలా మంది వస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గలేదంటున్నారు. అయితే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఒక స్పష్టమైన ఏదైతే శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా జేఏసీ నేతలతో చర్చలు జరుగుతున్నాయి. సో పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్తున్నారు. సో మనం ఒక్కొక్క నేతను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జేఏసీ నేతలు ఇక్కడ మనం ఇక్కడ మృతదేహం దగ్గరికి అతను తీసుకెళ్లే ప్రయత్నంలో పోపులర్ జరుగుతున్నది. చాలా మంది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అతను ఒక్కరిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా మహిళలను సైతం కూడా ఈడ్చుకెళ్లే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తానికి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గలేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తో వాగ్వివాదం మాత్రం జరుగుతున్నది. పోలీసులు డౌన్ డౌన్ అంటున్నారు. ఒక్కొక్కరిని డివైడ్ చేస్తూ తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ముత్తేజ్పేటలోని తన అల్లుని ఇంట్లో అంత సొంత ఇల్లు లేదు. ఇక్కడ తన సొంత ఇల్లు కూడా ఉదారవపేటలో ఉంటుంది, అమ్ముకొని జీవిస్తున్నాడు. తన కూతురు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఆ కూతురుతో పాటు అల్లుడు ఉంటాడు. అల్లుని ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల తరఫున సరే కుటుంబానికి న్యాయం జరిగితే సరిపోతుంది. నాన్న మొదటిచలు కూడా ఆర్టీసీ కార్మికుల వైపు నిలబడ్డాడు కాబట్టి అతన్ని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే చాలనే కాడికి కూడా కనిపిస్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ నేతలు, కొంతమంది జాగృతి నేతలు, అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ కూడా చూడొచ్చు. ఇక్కడ మొత్తం వచ్చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తానికి వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో చూడొచ్చు మనం డిపార్ట్మెంట్ లో ఫైట్ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్ గానే ముందుకెళ్లాల్సిన పరిస్థితి కనబడుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఈ స్థితి శాంతి భద్రతల ఇష్యూ. ఎందుకంటే ముఖ్యంగా అయితే ఒక అధికార పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా ఈ నిరసనకు ఇదే విధంగా ఈ సమ్మెకు మద్దతు పలకడం, అదేవిధంగా ఈ మృతదేహాన్ని నర్సంపేటకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడం కూడా అంటే అందరూ కూడా సపోర్ట్ చేయడంతో వీళ్ళు ఇటు జేఏసీ నేతలు కూడా చాలా భరోసా కనిపిస్తున్నది. వాళ్ళు కూడా జోష్గా ఇదే సమ్మెలో చాలా ఉధృతం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ కోరికలు కూడా తీర్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. మన విజువల్స్ లో బీజేపీ నేతలను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జేఏసీ నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. రోడ్డుపై టెంట్ వేసి నిలబడే ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తానికి ఒక ఉద్రిక్త వాతావరణం అంతా నెలకొందని చెప్పొచ్చు. చాలా సీరియస్ గా మూమెంట్ కనబడుతున్నది. ఇదంతా కూడా ఓన్లీ పోలీస్ వర్సెస్ జేఎస్ నేతలు, బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాత్రమే కనిపిస్తున్నది. చూడొచ్చు, వాళ్ళందరూ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మీడియా కూడా ఇక్కడ అంతా ఉండి కవరేజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళ లీడర్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్క నేతను తీసుకెళ్లడానికి మహిళలు సైతం చూడొచ్చు. మనకు ఒక మహిళ కూడా కింద పడిపోయిన పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ కొంచెం జేఎస్ నేతలను తొలగిస్తే తప్ప ఇక్కడ అంత్యక్రియలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి చాలా సీరియస్ పోలీసు అగ్రెసివ్ గా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడికెక్కడ ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తూ ఆ వెహికల్లో తీసుకెళ్తున్నారు. అయితే నేతల్ని తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ స్థానిక అతనికి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు క్రితం సత్యవతి రాథోడ్ వచ్చారు. ఆమెను కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరి ప్రయత్నంలో భాగంగానే చాలా వాతావరణం మాత్రం ఉద్రిక్తంగా మారిపోతున్నది. అసలు ముత్తోజిపేటలో ఏం జరగబోతుందనేది కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది. ఒక్కొక్క నేతలను తీసుకెళ్తున్నారు. ఆ నేతలు కూడా ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద బైఠాయించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు మీద టెంట్ వేసి ఒక నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి 3వ రోజు సమ్మె కూడా చాలా, అంటే 2వ రోజు సమ్మెలో ఏదైతే ఫెయిల్యూర్ కనిపించిందో కొంత ప్రైవేట్ డ్రైవర్స్ తోటి ఎవరైతే కొంత వాళ్ళందరితోటి నడిపే ప్రయత్నం చేశారో అప్పుడు సమ్మె ఫెయిల్ అవుతుందని ఆందోళన కలిగిన శంకర్ గౌడ్ తన ఫ్రెండ్స్ తోటి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నది. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఈ నిర్ణయంతో రాష్ట్రం మొత్తం ఒక అతలకుతలం అయిపోయిందని చెప్పొచ్చు, కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే దేశ నేతలు, ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు కూడా నిరసన చేసినప్పుడు కూడా మనం కారుకు అడ్డం బండి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ కూడా నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఎటువంటి డిపార్ట్మెంట్ కూడా ఇది ఒక సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క నేతలను తీసుకెళ్లే ప్రయత్నం కనబడుతున్నది. మనం విజువల్స్ లో చూడొచ్చు, చాలా ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. కార్యకర్తలతో పాటు జేఎస్ నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా అడ్డుపడే పరిస్థితి ఉన్నది. మహిళలు సైతం, ఎవరైతే ఆర్టీసీ కార్మికులు మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు లాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కింద ఎదురుగా మనం నేషనల్ హైవే మీద ఉన్నాం. కింద పడుకొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాం మనం. మొత్తానికి ఏదైతే హైవే, మల్లంపల్లి హైవే రోడ్డు మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయింది. ఇప్పటికే కిలోమీటర్ల పొడవునా లారీలు విధంగా హెవీ వెహికల్స్ అన్ని చేశారు. ఎవరైతే బీజేపీ నేతలను, అదేవిధంగా టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారో, ఒకవైపు మండు టెండలు, ఒకవైపు చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ మండు టెండలు సైతం లెక్క చేయకుండా ఏదైతే శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిపోకు తీసుకెళ్లాలి. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ దూరం ఉంటుంది. డిపోకు తీసుకెళ్తే మాత్రం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఇప్పటికి బంధు పిలిపించారు. ఎక్కువ మొత్తంలో మోహరించి ఉంటారు, కార్మికులు ఎక్కువ ఉంటారు. కాబట్టి అక్కడికి అనుమతి ఇవ్వలేము, శాంతి భద్రత సమస్య వస్తుందని చెప్పి డీసీపీ చెప్తున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ కోణంలో కార్యకర్తలు వస్తూనే ఉన్నారు. ఇటువంటి వాతావరణం ఇలా కొనసాగుతున్నారు. చూడొచ్చు మనం. ఈ టెంట్ వేసే ప్రయత్నంలో బాగానే జరుగుతున్నది. టెంట్ వేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపోకి తీసుకెళ్తేనే అతని ఆత్మ అదవుతుందని చెప్పేసి పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తానికి ఇంకా ఎంతసేపు ఇలా ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు ఏ మేరకు కొలిక్కొస్తాయి? ముఖ్యంగా ప్రధాన డిమాండ్స్ ఏదైతే 32 డిమాండ్స్ ఉంటే 29 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అంగీకరించింది. ఒక 3 విషయంలో క్లారిటీ వస్తలేదు. ఏదైతే ఆర్టీసీ విలీనంతో పాటు వేతన సవరణకు సంబంధించి బిల్లు కానీ అనుబంధ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరణ అనేది మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఈ 3 విషయంలో ఇటు జేఏసీ తగ్గట్లేదు, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ జరిగే చర్చలు ఎలా ఉంటాయి? అదేవిధంగా ఇప్పుడు ఈ శంకర్ గౌడ్ మృతదేహం నర్సంపేటకు తీసుకెళ్తారా? తీసుకువెళ్తే అక్కడ ఉండే పరిస్థితి ఏంటి చూడొచ్చు మనం. మళ్ళీ వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి ఒక్కొక్క లీడర్, వేరు లీడర్స్, జేఏసీ నేతలు కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారు. అటువైపు తీసుకెళ్తున్నారు, మళ్ళీ తీసుకెళ్తున్నారు. మొత్తానికి పోలీసులకు కూడా ఇది ఒక పెన్ను సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఎటువైపు దారితీస్తుంది, ఏమవుతుందనే విషయంలో కూడా ఇక్కడ చాలా ఆందోళన కలిగించే విషయం పరిస్థితి. ఉన్నతాధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక స్పష్టమైన హామీ కానీ ఏమనొస్తే, కుటుంబ సభ్యుల తరఫున కూడా ఏం అంటే ప్రెషర్ కనబడతలేదు. కానీ మా నాన్న కోరిక మేరకు ఒకసారి ఆర్టీసీ డిపోకి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళ ఆ ప్రెషర్ ఉన్నప్పుడు ఏదున్నా శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు సంబంధించి అండగా ఉంటామని చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. అయితే జేఏసీ నేతలు మాత్రం ఇదే విషయాన్ని, దీన్నే సీరియస్ గా, ఒక ఆత్మ బలిదానాన్ని సీరియస్ గా తీసుకెళ్తే తప్ప ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతున్న కోణంలో కనిపిస్తుంది. అందులో వీడియోలో చాలా ఉద్రిక్త. All right, Sridhar, thanks for the inputs.